డియర్ ఫ్రెండ్స్, రెఫ్యూజీలో ఒక పాట ఉంటుంది. హమ్నే క్యా పాయా. ఆమె పంచభూతాలనేదో వివరిస్తూ ఆస్మాన్, ధరతి, చందన్, పానీ, ఇవన్నీ అన్ని పంచభూతాలని వర్ణిస్తూ అంటే హమ్నే క్యా పాయా ఇన్సాన్ హోకర్, నేను మనిషినై పుట్టి ఏం సాధించాను అట్లా. రెఫ్యూజీలో ఒక పాట, క్యా పాయా ఇన్సాన్ హోకర్. అయితే ఇది మన ప్రియతమ రచయిత జావేద్ అఖ్తర్, జానేతార్ అఖ్తర్ గారి పెద్ద అబ్బాయి రాశారు. ద సేమ్ పర్సన్. ఇసుగడి అంటే ఈ వాచ్ ఇసుగడి అంటే నాట్ దిస్ వాచ్. ఇసుడగర్ इस नज़र को सलाम, 16 बरस की बाली उम्र को सलाम, प्यार किए पहली नज़र को सलाम. दुनिया में जिसने पहली बार मोहब्बत किया उस इंसान को सलाम. जिसने उस प्यार को अभी तक याद करा उसको भी सलाम. जो रास्ता प्यार के मंदिर तक लेके जाते उस रास्ते को सलाम. జావేద్ అఖ్తర్ మాత్రమే రాయగలరు కదా. అయితే నాకు బిర్లా టెంపుల్ మెట్లు ఎక్కుతూ ఉంటే ఆ పాట బాగా గుర్తొస్తుంటుంది. ఎందుకో బిర్లా టెంపుల్ వెంకటేశ్వర స్వామిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. సో అట్లీస్ట్ వీ విల్ ప్రే టు దిస్ వెంకటేశ్వర స్వామి. ఎవరైనా వెంకటేశ్వర స్వామి అనుకో. అయితే మొదటిసారి 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా. ఆ సందర్భానికి సలాం, నమస్సుమాంజలు, కృతజ్ఞతలు. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్కి తల వంచి శిరస్సు వంచి పాదాభివందనాలు. మన దేశానికి ఎవరెవరైతే స్వాతంత్రం తేయడానికి తెగ కష్టపడ్డారు అన్ని రకాలుగా అన్ని విధాలుగా, పాపం స్త్రీలకి, పురుషులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ పేరు పేరున తల వంచి లేకేజా చాలా 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 కృతజ్ఞతలు, ధన్యవాదాలు. 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తొలినాడు ఆ రోజు బ్రతుకున్నటువంటి అమరవీరులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఐ థింక్ సుభాష్ చంద్రబోస్ వెళ్ళిపోయినట్టున్నారు. అమరవీరులు అందరికీ పేరు పేరున సలాం. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారికి కూడా నమస్కారం. భరత్ సింగ్ మీసాలు మెలేసి మస్తీ మే సవాల్ భగత్ సింగ్కి నా నమస్కారాలు. ఇందిరమ్మకి ఇంకా 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 నమస్కారాలు. ఇందిరాగాంధీ నా ఫేవరెట్ పొలిటీషియన్. చిన్నప్పటి నుంచి, చాలా చిన్నప్పటి నుంచి ఐడిపిఎల్ కాలనీ ముందు నుంచి ఆమె మెదక్ వెళ్ళేది. మెదక్ నియోజకవర్గంలో నించున్నాను ఎంపీగా. గెలిచారు. ఆమె ఎందుకు గెలవదు, మెదక్ నుంచి కంటెస్ట్ చేశారు ఇందిరాగాంధీ. చిన్న పాప, పసి గుడ్డు. నేను చూశాను. మేడం వెళ్తుంది, ఆమె కాన్వాయ్. సో ఎన్నో మధురమైన
దేవదాస్లో ఒక పాట ఉంటుంది, శరత్ చంద్ర చటర్జీ రాసిన దేవదాస్. ఈ జన్మకి ప్రేమలు అధికమైనచో, ఎస్, మరు జన్మలో తొలి ప్రేమకి కొత్త అర్థం ఉంది కదా. డియర్ ఫ్రెండ్స్, ఈ దేశభక్తి అంతా పక్కన పెడితే అందరికీ నమస్కారాలు. దేశం కోసం ఎవరెవరైతే ఇప్పుడు దాకా కష్టపడ్డారో, ఇక ముందు కూడా కష్టపడతారో, ఇప్పుడు దాకా బాధపడ్డారో, ఇక ముందు కూడా బాధపడతారో, ఇప్పుడు దాకా కొట్లాడారు, ఫైటింగ్ చేశారు ఫ్రీడమ్ కోసం, స్వాతంత్రం కోసం, వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. బ్రతికున్న వాళ్ళందరికీ గ్రీటింగ్స్, చచ్చిపోయిన వాళ్ళందరికీ మా పాదాభివందనాలు. రెఫ్యూజీలో మన జావేద్ అఖ్తర్ గారు రాసిన పాట క్యా పాయా హమ్ ఇన్సాన్ బన్కర్ అన్నది సెల్ఫిష్గా, స్వార్థపూరితంగా, అంతా అంటే ప్రాక్టికల్గా, మెటీరియలిస్టిక్గా తీసుకుంటే బాధగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, అలా తీసుకోవద్దు, మరి అంతా వద్దు ఎమోషనల్. దేశం మనకి ఏమిచ్చింది అనే కంటే, మనం దేశానికి ఏం చేశాం అనే కంటే, మనం మన కోసం ఏం చేసుకున్నాం అనే కంటే, మనం మన పిల్లలకి ఏం చేశాం, మన పిల్లలు మనకేం చేశారు, మన భర్త మనకేం చేశాడు, మనం మన భర్తకి ఏం చేసాం, మన భర్త అత్తింటి వాళ్ళు, అత్తగారు వాళ్ళు, పుట్టింటి వాళ్ళు ఏం పెట్టారు, ఏం ఇచ్చారు, ఏం చేశారు, మనం వాళ్ళకి ఏం చేసాం, ఇవన్నీ పక్కన పెడితే ఇచ్చి పుచ్చుకోవడాలు, గివింగ్ అండ్ టేకింగ్, ఇస్తేనమ్మ వాయినం, పుచ్చుకుంటేనే వాయినం, శనగళ్ళు, చీరలు, నిన్న మస్తు వాయినం దొరికి ఉంటుంది అందరికీ. వరలక్ష్మి వ్రతం ఫస్ట్ శ్రావణ శుక్రవారం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వాయినాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ పక్కన పెడితే హెల్త్ విషయం, ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ చూసుకోండి. నిజంగా ఎలాంటి వాళ్ళకైనా వాళ్ళు పలానా వీళ్ళు పలానా అని నేను చెప్పక్కర్లేదు, మీకు ఏదో జ్ఞానం దేవుడు ఇచ్చినది ఉంది, కొంచెం మీరు సంపాదించుకున్నారు, కొంచెం మనం యాడ్ చేసాం, కొంచెం బ్యాంకులు యాడ్ చేసాయి, కొంచెం గవర్నమెంట్ రేవంత్ అన్న యాడ్ చేశాడు. అరే చెప్పాలా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, యాసం వేసి తోడినా ఏరు ఎండదని వచ్చినవి ఏదో అంటారు చూడు. ఇన్ని పురిటి నొప్పులు పడితే ఇంత చిన్న బిడ్డ పుట్టిందా కూతురు, నేను ఎంత కష్టపడ్డాను అనిపిస్తుంది. అలా అనుకోకూడదు, కమర్షియల్గా ఆలోచించకూడదు. ఎస్, ఇవన్నీ పురిటి నొప్పులు అనుకోవాలి. ఇప్పుడు మన చేతిలోకి వచ్చే ఫలితంని, పంటని మనం ఆస్వాదించాలి, ఆనందించాలి, సంతోషించాలి. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. ఇసే కహతే హై జిందగీ, ఏ జీవన్. ఎస్, ఈ స్టాంప్ డ్యూటీ ఇలా ఉంటుంది. ప్రాసెసింగ్ కొంచెం విచిత్రంగా ఉంటుంది. మన దగ్గర కొంచెం రూల్స్ ప్రత్యేకంగా, వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు ఇప్పటి నుంచి. అందుకే పెద్దవాళ్ళు చెప్తే వినాలంటారు. అంటే పెద్దవాళ్ళు అనేది వయసు, ఎస్, ఏజ్ ఇస్ సంథింగ్. ఎస్, సరే డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి జరిగిన దానికి, జరగబోయేదానికి, జరుగుతున్న దానికి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా బాధపడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్. ఏది ఉంటే అదే. వర్షాకాలం అయితే వర్షాన్ని, ఎండాకాలం అయితే మండు టెండని, చలికాలం అయితే గడగడ వణికిచ్చే చలిని ఎంజాయ్ చేయండి. టేక్ ద లైఫ్ యాజ్ ఇట్ కమ్స్, దట్స్ ఇట్. డోంట్ వరీ ఎట్ ఆల్. ఎందుకంటే హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం.